ఎంఎస్ టాకీస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని మనం కలవబోతున్నాం, ఆయనతో ముచ్చటించబోతున్నాం. ఆయన ఎవరో కాదు, ద గ్రేట్ పద్మభూషణ్ డాక్టర్ నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు, పద్మాలయ అధినేతల్లో ఒకరు. అలాగే గతంలో మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన పద్మాలయ ప్రొడక్షన్ అధినేత శ్రీ ఘట్టమనేని ఆశేశ్వరరావు గారు. ఆయన ఒక పక్క సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వారితో మనం ముచ్చటించబోతున్నాం, భవిష్యత్ ప్రణాళిక తెలుసుకోబోతున్నాం. నమస్కారం సార్ ఆశేశ్వర గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చూశాను సార్. ప్రశాంతంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ బాధ్యతలు ఏమి తీసుకుంటారు? ఫిల్మ్ ప్రొడక్షన్ నేను చూడలే. నెక్స్ట్ జనరేషన్ వాడు అప్పచెప్పేది. అంటే పద్మాలయ అంటే ఒక బ్రాండ్. అవును. ఆ పద్మాలయ సినిమా వచ్చిందంటే ఒక సంచలనం, ఒక చర్చ జరిగేది. పద్మాలయ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చర్చ. మోసగాడే కావచ్చు, దేవుడి చేసిన మనుషులు కావచ్చు, అల్లూరి సీతారామరాజు కానీ, సింహాసనం కానీ, అవును, ఇంత భారీ సినిమాలు తీసిన మీరు లాస్ట్ 2000 సంవత్సరాలు వంశీ అని మహేష్ బాబు గారితో, కృష్ణ గారితో తీశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నాలు చేయలేదు. దానికి కారణాలు, సినిమాలు దానికి ఏదైనా వేరే కారణాలు ఉన్నాయా? హిందీ ఉన్నాయి కానీ 3-4 సినిమాల తర్వాత చేసినాయి. తర్వాత నేను ఇన్యాక్టివ్ అయ్యాను. నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్పాము. అంటే రమేష్ బాబు అతను సినిమాలు తీశాడు, అతిథి అని, కృష్ణ ప్రొడక్షన్స్, అర్జున్ అని కృష్ణ ప్రొడక్షన్స్లో. అట్లానే మందుల అమ్మాయి కొన్ని సినిమాలు చేసింది, పోకిర్ లాంటి సినిమాలు కానీ. అలానే మహేష్ బాబు జిఎంబి ప్రొడక్షన్స్ అని, హనుమంతరావు అబ్బాయిలు వాళ్ళు చేస్తున్నారు. వేరియస్ హిందీ సినిమాలు కానీ, తెలుగు సినిమాలు కానీ. అది పద్మావతి అన్నయ్య గారి పెద్ద అమ్మాయి, అమ్మాయి అమరా బ్యాటరీస్ తరపున వాళ్ళు కొన్ని సినిమాలు. ఇట్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కానీ ఫ్యామిలీ తరఫున నేనుగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. వారి సినిమా నిర్మాణంలో మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటాయి? పెద్దగా ఉండవు అవన్నీ. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఎప్పుడన్నా కావాలంటే సపోర్ట్ చేయటం, లేకపోతే బిజినెస్ ఆస్పెక్ట్లో కావాలంటే సపోర్ట్ చేయటం, అలాంటివే తప్ప స్టోరీ సెలక్షన్లో కానీ లేకపోతే మిగతా వాటిల్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా, గతంలో ఎంత భారీ సినిమాలు చేసాం మనం ఇప్పుడు చేసేటప్పుడు అన్నీ అదే ఇప్పుడు మనం మళ్ళా చెయ్యాలి, ఇలాంటి సినిమాలు మళ్ళీ చేసి మనం పద్మాలయ బ్యానర్ని ఒక మళ్ళీ చేయాలి అని ఒక ఆలోచన ఉంటుందా? ఎప్పుడన్నా ఆలోచన వస్తుందా? ఎప్పుడన్నా ఆలోచన అంటే అప్పుడు స్టోరీ సెలక్షన్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ సెలక్షన్ కానీ, లొకేషన్లు కానీ, వ్యాపారం కానీ, ప్రమోషన్ కానీ అన్నీ ఒకళ్ళనే చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఒకరు చేసిన పని 25-30 మంది చేస్తున్నారు ఒక్కో ప్రొడక్షన్లో. అంటే కంట్రోల్, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. ఇది ఒకటి మీద ఇప్పుడు పెద్దగా లేదు ప్రొడ్యూసర్ల ఇన్వాల్వ్మెంట్. జస్ట్ ఏదో ఇన్వెస్ట్మెంటు అనే యాంగిల్ తప్ప మనం సినిమాకి ఎంత పెడుతున్నామో ఎంత వస్తుంది అట్లా చేయాలనుకుంటే మనకేముంది, చాలా వ్యాపారాలు ఉన్నాయి. సినిమా చేయాలని వ్యాపారం లేదు కదా. సినిమా అంటే ఓ ప్యాషన్. స్టోరీ సెలక్షన్ కానీ, ఆర్టిస్ట్ సెలక్షన్ కానీ, టెక్నీషియన్ సెలక్షన్ కానీ, లొకేషన్లు కానీ, మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి. ఏదో తీసాం, ఎవరినో డైరెక్టర్ హీరోని పెట్టుకుందాం, ఏదో ఇంత రూపాయి అవుద్ది, రూపాయిన్నరకు అమ్మేస్తాం, బయటికి వెళ్ళిపోదాం అని ఆ తత్వం కాదు. సినిమా బాగా ఆడాలి, జనానికి రీచ్ అవ్వాలి అని ఇలాంటి సినిమాలే తీయగలం. కానీ ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కరెక్ట్ కాదు. ఈ వ్యాపారం ఉంది, ఏ వ్యాపారం అయినా చేయొచ్చు, ఎయిమ్లెస్గా వెళ్తుంది. ఇప్పుడు నిర్మాత నిమిత్త మాత్రం లేదు. అవును, ఆయన ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. జస్ట్ ఏదో డబ్బులు పెడతాం, సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత వచ్చింది, ఎంత పోయింది అనుకోవడం. అప్పట్లోనే ఎటువంటి టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లోనే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా ధైర్యంగా మోసగాడు కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఇతర ప్రాంతాల్లో దేవుడి చేసిన మనుషులు, పబ్లిక్లో క్లైమాక్స్, మచిలీపట్నం కోనేరు సెంటర్లో క్లైమాక్స్, అవి తీయడం అసలు ఎలా సాధ్యమైంది మీకు? అంటే ఇప్పుడు అంత అందుబాటులో కూడా అప్పుడు లేవు.
టెక్నాలజీ కానీ ఇన్వాల్వ్మెంట్ మనం ఏదో బాగా మంచి సినిమా తీయాలి, జనంలోకి వెళ్ళాలి, కొత్తదనం చూపించాలి. అంటే కలర్ కానీ, అవుట్డోర్స్ కానీ, లేకపోతే స్టార్ స్టడెడ్ సినిమాలు కానీ, ఏదో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చేయాలంటే 12 కాపురం కానీ, లేకపోతే ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా కృష్ణ గారికి ఉండాలని సీతారామరాజు తీసినా కానీ, అలానే మల్టీ స్టార్ అది తీయాలంటే అల్టిమేట్ మల్టీ స్టార్ దేవుడు చేసుకుంటాడు. లేకపోతే విలేజ్ వాతావరణంలో తీయాలంటే పాడి పంటలు. తర్వాత హిందీలో చాలా చేసాము. హిందీకి వెళ్ళాను ఎక్కువ. ఇవి మీరు చెప్పే 7 సినిమాలు అయిన తర్వాత హిందీలో ఎక్కువ చేసాం. 30 సినిమాలు చేశాను. ఆల్ ఇండియాలో పెద్ద బ్యానర్లో పద్మాలయ ఒకటి. ఈ రోజుకి సినిమాలు తీసినా తీయకపోయినా పద్మాలయ పేరు చిరస్థాయిగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల్లోనే కదా, ఇండియన్. హిమ్మత్ వాళ్ళ సినిమా పేరు చెప్తే పద్మాలయ గారు గుర్తమ్మ. హిమ్మత్ వాళ్ళ కానీ, మేరే వస్తున్న కానీ, పాతాళ భైరవి, జస్టిస్ చౌదరి, మవాలి, ఖైదీ, ఇట్లాంటి టక్కర్ అన్న సినిమా ఇట్లాంటి చాలా 30 సినిమాలు ఉన్నాయి. సూర్యవంశం, ఈ వాటికి సూర్యవంశం గురించి మాట్లాడతారు. అప్పట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండేది? అంటే కృష్ణ గారు, జి హనుమంతరావు గారు, మీరు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ మ్యాక్సిమం మీదే ఉండేది ఎక్కువ? ఉండేదమ్మా. స్టోరీ సెలెక్షన్ కానీ, మేకింగ్ కానీ, ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ, బడ్జెట్ రూపొందించడం కానీ, మార్కెటింగ్ కానీ, అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పద్మాలయ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే కురుక్షేత్రం సినిమా ఒక ఎత్తు. అది ఇప్పటికీ జనవరి సంక్రాంతి వచ్చిందంటే చర్చించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అపోజిషన్ దానవీర స్వర్కర్ణ, కురుక్షేత్రం రెండు ఒకే రోజు పట్టడం అనేది ఆ 2 సినిమాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అది ఉంది. ఏఎస్ఆర్ ఆంజనేయులు గారని పాండవనాసం తీసిన సినిమా ప్రొడ్యూసర్, ఆయన కృష్ణ గారిని అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఓన్లీ యాక్టింగే, కొంచెం బడ్జెట్ ఎక్కువైంది, ఆయన తట్టుకోలేకపోతున్నాడు అనే ఉద్దేశంతో మేము పార్ట్నర్స్గా జాయిన్ అయ్యాము. అయిన తర్వాత టెక్నికల్గా పెద్ద సినిమా అది. దానవీర స్వర్ణకర్ణులు ఏంటంటే దుర్యోధనుడుగా రామారావు ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశాడు ఆ రోజుల్లో. ఒక నెగిటివ్ క్యారెక్టర్లో హీరో పెర్ఫామ్ చేయడం. ఆయన అంతకుముందు రావణాసురుడు చేసిన దుర్యోధనుడుగా బాగా చేశాడు. వెంకటకవి గారి పద్యాలు ఎసెట్ అయినాయి ఆ సినిమాకి. అందువల్ల ఆంధ్రాలో కొంచెం దానవీర స్వర్ణకర్ణే బాగా ఆడింది కురుక్షేత్రం మీద. బయట కర్ణాటక కానీ హిందీ డబ్బింగ్, తెలుగు తమిళ డబ్బింగ్లో కురుక్షేత్రం బాగా ఆడింది. కురుక్షేత్రం ఆశించినంత ఇక్కడ విజయం సాధించకపోయినా ఇప్పటికీ ఆ సినిమా గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అవును, నేటి తరంలో కూడా ఇలాగా దానవీర స్వర్కర్ణ, కురుక్షేత్రం ఒకే రోజు రిలీజ్ అయినాయి అంట అని ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అవును. అంటే కృష్ణ గారు ఇచ్చేసిన సెన్సేషనల్ కింద ప్రతి సినిమా కూడా ప్రజల్లోకి బాగా, పద్మాలయ బ్యానర్ మీద సినిమా వస్తుందంటే ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయేది, రీచ్ వెళ్ళిపోయేది. అంటే పద్మాలయ బ్యానర్లో సినిమా వస్తుందంటే దానిలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. అవును. ఇప్పుడు తొలి సినిమా స్కోప్ నుంచి వచ్చింది. మోసగాడు నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తొలి కౌబాయ్ సినిమా కానీ, తొలి సినిమా స్కోపు 70mm సీతారామరాజు, అల్లు సీతారామరాజు వచ్చేటప్పటికి అల్టిమేట్ రీచ్ అయింది టాప్ కంపెనీ కానీ, కృష్ణ గారు కెరీర్లో కానీ. సినిమా అప్పట్లో ట్రెండ్కి మనం విభిన్నంగా వెళ్తున్నాం అని ఏమాత్రం కొంచెం ఆలోచన వచ్చేది కదా, భయం వేసేది కదా. ఏంటి మనం ఇంత భారీ బడ్జెట్ తీస్తున్నాం, ఇంత పెట్టుబడి పెడుతున్నాం, ఎక్కడన్నా ఇబ్బంది అవుద్దని ఏమన్నా కొంచెం భయం అనిపించేదండి అతని ఆలోచన. అది చెప్తాను కదా, నమ్మకం ఉండాలి. మనం నమ్మకం ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు పెడతాం, ఎంత పెద్ద సినిమా అయినా తీస్తాం. మన సినిమా మీద మనకి నమ్మకం లేనప్పుడు సినిమా తీయలేము. సినిమా ఎప్పుడు భయం అనేది ఉంటే అసలు సినిమా స్టార్ట్ చేయలేము. సబ్జెక్ట్ తీసుకున్నప్పుడే ఎస్ మనం ఈ టార్గెటెడ్ ఆడియన్స్కి మనం రీచ్ అవుతున్నాం అని ఆ హోప్తోనే సినిమాలు అమ్మేవాళ్ళం కాదు, సొంతంగా రిలీజ్ చేసేవాళ్ళం. రిలీజ్ అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా, రిస్క్ మందే. అంటే ఆ నమ్మకం లేకపోతే తీయలేము. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ రోజులు రావాలి. ప్రొడ్యూసర్ అనేవాడికి తన సినిమా మీద తనకు నమ్మకం ఉండాలి, కంట్రోల్ ఉండాలి. కృష్ణ గారు అప్పుల్లో తక్కువ టైంలో సినిమా పూర్తి చేసేవాళ్ళు. అంతే 30 రోజులు. మా పెద్ద సినిమాలన్నీ, మీరు చెప్పే పెద్ద సినిమాలన్నీ 40 రోజుల లోపలే షూటింగ్ డేస్. 30, 40, 3 నెలలు, 4 నెలలు. తర్వాత క్రమంలో చిన్న చిత్రాలు కూడా చాలా నిర్మించారు. భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా నిర్మించారు. అవును, చిన్న సినిమాలు కూడా మంచి విజయం సాధించింది. ఇతర హీరోలతో ప్లాన్ చేశారు, అంటే సింగిల్గా తీసినట్లేరు. కృష్ణరాజు గారితో తీసినట్టున్నారు విడిగా. కృష్ణరాజు గారితో తీశారు. అంటే మల్టీ స్టార్ కాకుండా విడిగా ఇతర హీరోలతో ప్లాన్ చేయలే, ఓన్లీ కృష్ణ గారును మల్టీ స్టార్ చేశారన్నమాట. తర్వాత క్రమంలో పద్మాలయ మీద ఇతర హీరోలతో చేద్దాం అనే ఆలోచన ఇప్పుడు చేయలేదా మన నిర్మాణ సంస్థ?
మా తర్వాత హిందీకి వెళ్ళిపోయాం ఆ, కదా, పూర్తిగా హిందీకి వెళ్ళిపోయాం. హిందీలో జితేంద్ర గారు. ఆఫ్ హీరోస్తో హిందీలో తీసాం, లేకపోతే తమిళ్లో తీసాం, కన్నడలో తీసాం, బెంగాలీలో తీసాం. ఒకటి తీయాలి ఒకటి తీయకూడదని ఏం లేదు, కమర్షియల్ యాంగిల్. కృష్ణ గారి కెరియర్కి ల్యాండ్ మార్క్ సినిమాలు ఎక్కువ మన బ్యానర్లోనే ఉన్నాయి బయట బ్యానర్ల కన్నా. సింహాసనం కానీ, కొడుకు దిద్దిన కాపురం కానీ, తర్వాత కూడా ముగ్గురు కొడుకులని, ప్రజారాజ్యం, ఈనాడు, డిఫరెంట్ జోనర్స్లో ఎప్పుడు ఆయన ల్యాండ్ మార్క్ సినిమాలన్నీ ఎక్కువ మన బ్యానర్లోనే ఉన్నాయి. కృష్ణ గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మనం భారీగా ఖర్చు పెట్టి తీసే సినిమా ఇతర నిర్మాతలతో తీస్తే ఏదైనా ఇబ్బంది అవుద్దేమో, వాళ్ళెందుకు ఆ ఇబ్బంది పడాలి, ఆ రిస్క్ ఏదో మనమే తీసుకుందాం అని స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి. అదే ఆ రోజుల్లో రామారావు నాగేశ్వరరావుతో పెద్ద సినిమాలు చేసేవాళ్ళు. అందుకని మన బ్యానర్లో మనం కూడా ఆ స్థాయి దగ్గర సినిమాలు తీయాలని మోసగాడు కానీ, 12 కాపురం కానీ, దేవుడు చేసిన మనుషులు, సీతారాం ఇట్లా చేసేటప్పుడు బయట ప్రొడ్యూసర్లు కూడా పెద్ద సినిమాలు ఆయనతో తీశారు. ఒకళ్ళుగా చాలా తీశారు కదా, అన్నీ మనం తీసినవి కావుగా. ఆయన చాలా 100 days పిక్చర్లు, ఆయన పెద్ద పెద్ద సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ చాలామంది తీశారు. ముందు తీయటానికి కొంచెం అనుమానించారు. బ్లాక్ అండ్ వైట్లో చిన్న సినిమాలుగా ఉండేవి. ధైర్యం చేయడానికి మన మోసగాడు నుంచి స్టార్ట్ అయింది బయట ప్రొడ్యూసర్ కూడా కొంచెం పెద్ద సినిమాలు తీయటం. కృష్ణ గారి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈనాడు సినిమా ఒక ప్రత్యేకత ఉంది ఆ సినిమాకి. అంటే అంత మాస్ ఫాలోయింగ్ ఉండి, అంత కమర్షియల్ హీరో, పక్కన కథానాయకు లేకుండా, ఎటువంటి డ్యూయట్స్ లేకుండా సినిమా తీసి చాలా పెద్ద హిట్ సినిమా అది. అసలు ఆ సినిమా అంటే ఈనాడు అది ఒక మలయాళం సినిమా పిక్చర్ రైట్స్ కొని మన పచ్చూరు గోపాలకృష్ణ చేత రీరైట్ చేయించాం తెలుగు. ఇక్కడ ఈ రాజకీయాలకి ఆ రోజు ఉన్న రాజకీయాలు ఒక క్యారెక్టరు కొంచెం బాగా వచ్చింది. హీరోయిన్ లేదు ఆ క్యారెక్టర్కి. అదే పక్కన హీరోయిన్ లేదు, డ్యూయట్ లేదు. ఓ పెద్ద మాస్ హీరో. దాంట్లో కృష్ణ గారి చేత చేస్తే బాగుంటుంది అని మాకు డిస్కషన్ వచ్చింది. ముందు కథ చెప్పండి, ఆయన స్టోరీ విన్నారు. విన్న తర్వాత ఈ క్యారెక్టర్ ఎలివేషన్ అంటే ఒరిజినల్లో లేదు, అది ఒరిజినల్లో చిన్న వేషం, ఒక సపోర్టింగ్ వేషం ఉందండి. ఈ క్యారెక్టర్ ఎవరు వేస్తారన్నాడు ఆయన. జనరల్ పచ్చుగా మీరు వేస్తే బాగుంటుందండి. నేను అని ఆలోచిద్దామని 2 రోజులు ఆలోచనగా సరే చేస్తాను అంటే ఆ రోజున హీరోయిన్ డ్యూయట్ లేకుండా ఒక సినిమా చేయటం. ఇక 200లో సినిమా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా ఉండాలి, ఏదో ఒక కొత్తదనం ఉండాలి. సీతారామరాజులో కానీ, సీతారామరాజులో కూడా హీరోయిన్ ఉంది కానీ కాసేపు అలా ల్యాండ్ మార్క్ సినిమాగా ఉంటుందని ఒప్పుకొని చేశారు. చేసినందుకు ఫలితం దక్కింది, పెద్ద సినిమా అయింది. పెద్ద చాలా పెద్ద. మరి 100వ సినిమా అల్లూరి సీతారామరాజు, 200వ సినిమా ఈనాడు పెద్ద. 300వ సినిమా తెలుగు వేర్లే. అది కొంచెం ఆశించినంత విజయం సాధించింది. అప్పుడు ఏమైనా కొంచెం నిరాశ చెందారా? రిలాక్స్ అంటే అప్పుడు వివి సత్యనారాయణ గారు ఆయన సబ్జెక్టు, కానీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది ఆ సినిమా కూడా. అప్పుడు వచ్చేటప్పుడు మేము కమర్షియల్ ప్రొడ్యూసర్లు అయిపోయింది. నెంబర్ ఆఫ్ పిక్చర్స్, ఓ పక్కన హిందీ ప్రొడక్షన్, ఓ పక్కన తెలుగు, ఓ పక్కన తమిళ్, ఓ పక్కన మలయాళం, కన్నడ, హిందీ, అన్ని సినిమాలు పెట్టుకున్నప్పుడు మనకి కాన్సన్ట్రేట్ చేయలేము ప్రాజెక్ట్ మీద. కానీ భారీ అంచనాలతో రిలీజ్ అయింది సినిమా. అవును. కృష్ణ గారు రాజకీయంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఏలూరు పార్లమెంట్ సభ్యులు, అంతకుముందు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు, తర్వాత పార్లమెంట్ సభ్యులు అయ్యారు. 11 నెలలు మాత్రమే ఆయన చేయగలిగారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి. మళ్ళీ అంటే రాజకీయంగా ఎంతో కాంగ్రెస్ పార్టీకి ఎంతో దోహదపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి 1989లో ఒక రంగా కృష్ణ గారే కారణం. కానీ రాజకీయంగా ఒక సరైన ఇది గుర్తింపు రాలేదని ఎప్పుడన్నా మీరు ఆలోచించారు? ఎప్పుడన్నా మనకి ఒక సరైన అంటే ఆయన యాక్సిడెంటల్గా ఆ రోజు పార్టీలో జాయిన్ అవ్వటం, పార్టీకి ఉపయోగపడటం జరిగింది, కానీ పెద్ద యాంబిషన్స్ లేవు కృష్ణ గారికి. ఆయన అంటే ఒక సరైన పదవి తీసుకుందామని కానీ అది ఆ యాంబిషన్స్తో వెళ్ళింది కాదు. ఆ రోజున ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు ఏదో రాజీవ్ గాంధీని పరామర్శించడానికి ఢిల్లీ వెళ్ళారు. ఆయన అప్పటికప్పుడు వై డోంట్ యూ జాయిన్ అండ్ సపోర్ట్ మీ అంటే ఓకే జాయిన్ అవుతున్నాను, అక్కడికక్కడ ఇన్స్టెంట్గా జాయిన్ అయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తాం, ఈ పిక్చర్ లాక్ చేస్తుంది. సడన్గా ఒకరోజు మీరు ఎంపీ కంటెస్ట్ చేయాలన్నారు ఆయన. రాజీవ్ గాంధీ గారు ఫోన్ చేసి,
89. మెడ్రాస్లో ఎక్కడో షూటింగ్లో ఉండే ఏది ఎక్కువ రోజులు కూడా లేవు, 3 days ముందు అట్లా పోయి ఎందుకంటే కాదనలేక ఒప్పుకొని వెళ్ళారు. తర్వాత ఆయన పోయినాక ఈ లాస్ట్ ఇంట్రెస్ట్ అసలు రాజకీయాల్లో పెద్దగా. రాజీవ్ గాంధీతోనే స్టార్ట్ అయ్యారు 10 years. రాజీవ్ గాంధీ మరణానంతరం పాలిటిక్స్ దూరంగానే ఉన్నాడు. నేను కృష్ణ గారి సీనియర్ అభిమానులతో ఎక్కువ తిరుగుతూ ఉంటానండి, ఎక్కువ స్నేహాలు ఎక్కువ నాకు. వాళ్ళు ఒకసారి కృష్ణ గారు రాజకీయంగా వెళ్ళకుండా ఉంటే కెరీర్ ఇంకా ఒక రకంగా ఉండేది, ఇంకా కొంతకాలం బాగా వెళ్ళేది, కొంచెం ఇబ్బంది అయిందంట. దాంతో మీరు ఏకీపిస్తారా? ఉన్నాయి అట్లాంటి అడుగులు చాలాసార్లు ఉన్నాయి కదా. మన ఆంధ్ర రైల్వే స్టేషన్ సపోర్ట్ చేసినప్పుడే కొంత వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో. అట్లానే మామూలుగా ఒక్కో సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక్కోసారి తగులుతాయి. అట్లానే ఇది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దూరం అయ్యారని అనేది అప్పట్లో వచ్చింది. దాంట్లో అయినా అప్పుడే రిలీజ్ అయినది ఇది అగ్నిపర్వతం మరి పెద్ద హిట్, సూపర్ డూపర్ హిట్. తర్వాత సింహాసనం వచ్చింది, పెద్ద పెద్ద హిట్లేగా ఉన్నాయి. అది లిటిల్ సెట్ బ్యాక్ అనేది ఇనీషియల్ డేస్లో కొంత ఉంటుంది, ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దూరం అయ్యారు అనేది. బట్ అల్టిమేట్గా సినిమా ప్రూవ్ చేస్తుంది తప్ప ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి. రాజకీయంగా కూడా కొన్ని సినిమాలు తీశారు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రచార చిత్రాలుగానే సర్కాస్టిక్గా. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు అట్లాంటివి ఆదరిస్తారు. పాలకుడి మీద వ్యతిరేకత, ప్రభుత్వ లోపాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళేది. అది పీక్లో ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో కృష్ణ గారు పాత సినిమాలు బాగా చర్చ జరిగింది. అప్పట్లోనే ఇంత ధైర్యంగా ఎలా తీశారు ఈయన? అప్పుడు ప్రభుత్వం ఎలా ఊరుకుంది? అధికార పార్టీ కదా. ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితులు అలా లేవు, తీయకపోయినా ఇబ్బందులు ఉన్నాయి అని ఒక చర్చ జరిగింది. మీ దృష్టికి వచ్చింది అది? అదే విండిక్టివ్ పాలిటిక్స్ ఇప్పుడు వచ్చినాయి. ఇదివరకులో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ముఖ్యమంత్రిని వ్యతిరేకించాలంటే మేము ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వ్యతిరేకించాము రామారావుని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన హీరోగా ఉన్నారు, ఆయనకు ఒక పెద్ద సంస్థ ఉంది. అయినా మేము నమ్మిన సిద్ధాంతంగా గురించి కృష్ణ గారు వ్యతిరేకించారు. దానికి పాలసీ డిఫరెన్సెస్, అంతేగాని రామారావు కృష్ణ గారు విధుల్లోకి బట్టి కొట్టుకోవటం కాదు కదా. ఎప్పుడన్నా కనిపిస్తే హలో బ్రదర్ అంటే హలో బ్రదర్ నమస్కారం అంటారు, కాంగ్రెస్కుంటారు, జయకాంగ్రెస్ చూసుకుంటారు. డిఫరెంట్ పార్టీలు అయినా ఆ స్పోర్టివ్నెస్ తగ్గింది. ఇప్పుడు ఈ విధానాల వరకు వ్యతిరేకిస్తారు కానీ పర్సనల్గా వ్యతిరేకత ఉంటాయి. మామూలుగా ఫ్యామిలీలు పెళ్ళిళ్ళలో కలుస్తుంటాం, లేకపోతే ఫంక్షన్లో కలుస్తుంటాం, లేకపోతే కలుస్తూనే ఉండాలి తప్ప పర్సనల్గా విండిక్టివ్గా ఉండకూడదు. తెలుగు వీరుల సమయానికి రామారావు గారికి బాగా మళ్ళా క్లోజ్ అయ్యారు కృష్ణ గారు. రామారావు గారే వచ్చి క్లాప్ కొట్టినట్టున్నారు సినిమాకి ముహూర్తం షాట్కి. తెలుగు వీరులు ఎవరా క్లాప్ కొట్టారు ఆయన. అంతకుముందు కూడా నాగేశ్వరరావు గారిని కృష్ణ గారిని పిలిచి విందుకు పిలిచారు ఇంటికి. అవన్నీ మామూలు. ఈనాడు సినిమా చూసి ఫోన్ చేసి మీరు చాలా బాగా తీశారు బ్రదర్, టైంలీగా హెల్ప్ చేశారు, అప్పుడు ఉపయోగపడింది ఆయనకి. అట్లా వ్యతిరేకించడం వేరు, ఆప్యాయతలు వేరు, అవి డిఫరెన్స్ ఉంటాయి. అభిప్రాయ భేదాలు వేరు, ఎవరికి ఉండే అభిప్రాయం వాడికి ఉంటుంది. మీరు కూడా తర్వాత క్రమంలో రాజకీయ రంగ ప్రవేశించారు. రాజశేఖర్ రాజకీయంగా మీరు కూడా యాక్టివ్గా ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు, నేను కాంగ్రెస్లోనే ఉన్నాను ఫస్ట్ నుంచి. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత 2019 ముందు 2019 ముందు మంచి కీలకంగా ఉన్నారు. 14 ముందే ఉన్నాను. 2019 తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. దానికి ఏమైనా కారణాలు చెప్పగలరా? హఠాత్తుగా అంటే జగన్ గారు మీకు ప్రాముఖ్యత బాగానే ఇచ్చారు. బాగానే ఉంటారు జగన్. అంటే హఠాత్తుగా పార్టీ ఉంటాను, చిన్న అభిప్రాయ భేదం వచ్చింది, అభిప్రాయ భేదం వచ్చి బయటకు వచ్చాను. ఆయనతోనండి, జగన్ గారితోనే? జగన్తోనే. ఓకే ఓకే ఓకే. అంటే ఏమన్నా పదవుల గురించి అండి? పదవుల గురించి జనరల్గా నేను మామూలుగా పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో ఉన్నాను, జనరల్ సెక్రటరీగా ఉన్నాను, చాలా ఇష్యూస్లో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఉండకూడదు. కానీ టీడీపీతో అసోసియేట్ అయిన అప్పటి నుంచి. అంటే యాక్చువల్గా మన అభిమానులు ఎక్కువ శాతం, అది మీ దృష్టికి వచ్చిందో లేదా, వైసీపీకి అనుకూలంగా ఉండేవారు.
కాంగ్రెస్ ఎక్కువ కాంగ్రెస్ నుంచి ఇలా వచ్చింది. కృష్ణ గారి అభిమానులు 80% కాంగ్రెస్లో ఉంటారు, 20% టీడీపీలో ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పటికీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ అక్కడ బుడ్డా వెంకన్న కానీ ఇట్లాంటి వాళ్ళు టీడీపీలో ఉన్నా కూడా వీళ్ళంతా కృష్ణ గారి అభిమానులే, హార్డ్ కోర్. అట్లానే మన ఎక్కువ మంది 80% కాంగ్రెస్లో ఎలైన్ అయి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళారు. ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా జాతీయ మీడియాలో చెప్పారు, అవును నేను కృష్ణ గారి అభిమాన్ని, ఇప్పుడంటే నాకు ఎవరు లేరని చెప్పారు. కరెక్టే కాబట్టి. ఇప్పుడు ఒక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృష్ణ గారి అభిమాని. కృష్ణ గారు మరణించిన తర్వాత ఆయన విగ్రహం తెలంగాణలో ఎక్కడా కూడా ఒక తొలి విగ్రహం అనేది ఎక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేదు ఇప్పుడు? పెడతారేమో తెలియదు, మనం అంటే మన అప్రోచ్ అయి ఉంటాము గవర్నమెంట్ని. మేము అక్కడ పెడుతున్నాం మహేశ్వరంలో, మా స్టూడియోలో స్మృతి మందిరం అని కడుతున్నాం. అక్కడ ఆయన పేరు మీద ఫిలిం ఇన్స్టిట్యూట్ కృష్ణ ఆయన, అంటే మేము ఆయన తీసుకొచ్చిన ఈ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే సినిమాస్కోప్ కానీ, కలర్లు కానీ, 70mm కానీ, డిటిఎస్లు కానీ, స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ కానీ, ఈవెన్ ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఈ కెమెరాలు టెలివిజన్లో కూడా ఫస్ట్ పద్మాలయనే, మీకు తెలుసో తెలీదు, శాటిలైట్ టెక్నాలజీలో వాళ్ళు స్టార్ ఛానల్ వచ్చింది ఫస్ట్ ఇండియాలో, జీ అని హిందీ ఛానల్ పెట్టి జీటీ. అవును, అప్పుడు తీసే దాంట్లో 1 hour సౌత్ ఇండియన్ ఫిలిం మ్యూజిక్ సప్లై చేసేవాళ్ళం మెడ్రాస్లో. తర్వాత DD8లో 2 hours ప్రోగ్రామింగ్ తీసుకొని శాటిలైట్ ప్రోగ్రామింగ్ చేసాం. ఇవన్నీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ రాకముందు నేను చెప్పేది, న్యూస్ ఛానల్స్ కానీ బయట ప్రైవేట్ ఛానల్స్ కానీ రాకముందు. తర్వాత దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కెమెరామెన్లు కానీ, మామూలుగా ఈ నగరాలు కానీ, ఈ గ్రాఫిక్స్ పెట్టాం మొత్తం, ఫోటోషాప్ ఇవన్నీ కూడా సర్వర్లు కానీ, లేకపోతే వర్చువల్ ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్ లైట్ ఫోటోగ్రఫీ కానీ, లేకపోతే బ్లూ మ్యాట్ టెక్నాలజీ వాడింది కానీ, ఇవన్నీ పద్మాలయంలోనే స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ పిక్చర్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వర్క్ అంతా మేము చేసాం ఇక్కడ. ఇప్పుడు మహేశ్వరంలో ప్లాన్ చేస్తున్నారు కదా హిందీ కృష్ణ గారి విగ్రహం స్టార్ట్ అయింది పద్మాలయంతో. అవునవును, అంటే అవన్నీ కూడా అక్కడ ఒక గ్యాలరీ రూపంలో ఏమైనా చూపిస్తారా? 2000 hours ప్రోగ్రామింగ్ చేసాం. అవునవును, అంటే అడ్వాన్స్మెంట్ ఆయన పేరు మీద ఇవాళ విజువల్ గ్రాఫిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ ట్రైనింగ్ సెంటర్ లాగా పెడతాం అనేది. ఓకే 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 ఓకే. అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కృష్ణ గారు విగ్రహాలు చాలా, ఏలూరు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, ప్రకాశం జిల్లా గిద్దలూరు చాలా చోట్ల. ఎలక్షన్ ముందు చాలా ప్రాంతాల్లో ఆవిష్కరించారు, చాలా ఘనంగా జరిగినాయి విగ్రహావిష్కరణలు. ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కొంచెం విగ్రహాలు ఆవిష్కరణ తగ్గింది, చాలా చోట్ల ఆగిపోయింది. మళ్ళీ లేటెస్ట్గా తెనాల్లో ఈ చేతుల మీదుగా నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు, ప్రారంభించి చాలా ఘనంగా చేశారు. చాలా చోట్ల విగ్రహాలు పూర్తిగా తయారైపోయి ఉన్నాయి, తగిన పర్మిషన్ లేకో మరి ఏమిటో ఇతర కారణాలు తెలియదు. అవి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? ఏం లేదు, జరుగుతూనే ఉన్నాయి. ఇంకో 3-4 ఎరెక్ట్ చేస్తున్నారు. నా డేట్లు అడిగారు, సత్తెనపల్లి ఒకటి, సత్తెనపల్లి, కాకినాడ ఒకటి, టైం చూసుకొని వెళ్తాను. అంటే ఇప్పుడు కాకినాడలో విగ్రహం చాలా బాగా తయారైంది, నేను స్వయంగా చూశాను, మురమలలో చేశాను. అక్కడ కొంచెం అనుమతులు కొంచెం ఇబ్బందిగా ఉంది, వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారనుకోండి, ఏదన్నా కొంచెం పరిష్కార మార్గం చూపించగలరా? నా దృష్టికి రాలే, నేను మాట్లాడి ఎవరితోటైనా మాట్లాడి చేస్తాను. ఓకే ఓకే. మొన్న కర్నూలు వస్తే మాట్లాడాను. అలాగే అటు కూడా ఒక విజయవాడలో ఎక్కడన్నా ఒక కృష్ణ గారి గ్యాలరీ టైప్ ఏదైనా ఉంటే బాగుంటుంది. ఫోటో గ్యాలరీ, ఫిలిం ఛానల్, ఈనాడు పిక్చర్లో ఉన్న స్టిల్ చేయిస్తున్నారు. అదే డిఫరెంట్ సెంటర్స్, ఒక ఊళ్ళో వాళ్ళ అభిప్రాయం ఏముంటే దాని మీద వెళ్తున్నాను, కానీ నేను పలానా చోట చేయండి అని చెప్పట్లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళ. 2008, 2009 మధ్యలో మహేష్ బాబు పుట్టినరోజుకి వారోత్సవాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు సీఎం,
ఇక్కడ దిడ్డి రాంబాబు గారు వాళ్ళు చేశారు. ఆ సంవత్సరమే చేశారు. ప్రతి సంవత్సరం అది ఎందుకు కంటిన్యూ అవ్వలేదు, కానీ వారం రోజులు చేశారు. ఇప్పుడు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేశారు. ఆ ఒక్క సంవత్సరమే 2009 2008 రోజులు చేసి ఎందుకు ఆపేశారు అది? ఎవరు అభిమానులు చేశారు, అభిమానులు వాళ్ళే ఆపారు. ఎందుకు చేశారు అనేది, ఎందుకు ఆపారు, ఇప్పుడు ఏముంది, ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్స్ ఒక్కోసారి ఒక ట్రెండ్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక్కో సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఈ పోకితో స్టార్ట్ అయింది, ఈ పాత సినిమాలు ట్రెండింగ్ కొనసాగుతుంది. అలానే ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అందరూ చేసేటప్పుడు కొన్ని ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మురారి ఉంది, మొన్న మురారి అప్పుడులో థియేటర్లో చూడాలి, ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ నేటి జనరేషన్ టీవీలో చూసినా థియేటర్లో చూడలేదు. థియేటర్లో చూసినప్పుడు ఎగ్జైట్ అయ్యారు మురారి సినిమాకి. అవును, పోకిరి సరికొత్తగా అనిపించింది. లేకపోతే మామూలుగా చూస్తారు, అట్లా చెప్పుకునేలాగా చూసేది పోకిరి. తర్వాత మళ్ళీ మురారి, ఈయన మధ్యలో 2-3 సినిమాలు వచ్చినా మళ్ళీ ఎప్పుడన్నా అతడు వస్తే చూస్తారు అట్లా. అదే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్ బేస్ చాలా గొప్ప ఫ్యాన్ బేస్, చాలా లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరితో ఒక యాక్టివేషన్, ఏదన్నా ఒక మంచి సేవా కార్యక్రమాలు కానీ ఏదన్నా ఒక వేదిక మీద తీసుకొచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుందేమో. అంటే ఇప్పుడు మహేష్ అతని స్టైల్ వేరు, జనరల్గా చేసేది చెప్పుకోరు. మామూలుగా సర్వీస్ దృక్పథంతో చిల్డ్రన్ ఆర్ట్ ఆపరేషన్స్ చేసేది అది గొప్ప కార్యక్రమం. ఆయన వంతు ఆయన చేస్తున్నారు, ఫ్యాన్స్ రూపంలో, అభిమానుల రూపంలో, బయట రూపంలో. వాళ్ళు ఏమి చేసినా వాళ్ళు సక్సెస్ చేసుకోవాల్సింది తప్ప మనం ఇలా చేయండి అలా చేయండి అని అడ్వైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వారికి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. మహేష్ బాబు గారు మీతో ఏమైనా సలహాలు తీసుకుంటూ ఉంటారా, మీతో చర్చిస్తూ ఉంటారా? ఎప్పుడన్నా షేరింగ్ చేసుకుంటారు. ఇప్పుడు అందరూ కూడా మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాని నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఒక ట్రెండింగ్ అయిపోతుంది, ఏ న్యూస్ వచ్చినా బయటికి. రాజమౌళి దాంట్లో ఎక్స్పర్టైజ్, జనరల్గా మంచి సినిమాలు తీయడంతో పాటు ప్రమోషన్ ఎట్లా చేయాలి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఏది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలాంటి ఆర్టిస్టులు తీసుకోవాలి, ఇవన్నీ అతను గ్రాఫ్ చూసుకుంటే ఒకదానికి మించి ఒకటి ఉంటాయి సినిమాలు. కరెక్ట్ లైన్లో వెళ్తున్నాడు, కమర్షియల్ లైన్లో. ప్రొడ్యూసర్ ఎవరున్నా డైరెక్టర్ మొత్తం అలా తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడంటే అది హిమ్సెల్ఫ్ ఇస్ ఏ డైరెక్టర్. ప్రొడ్యూసర్ బాగోగులు కూడా చూడగలుగుతున్నాడు డైరెక్టర్. ఆ సినిమా వివరాలు ఏమన్నా తెలుసా మీకు? ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుద్ది అని తెలుసా? అవన్నీ యూనిట్ చెప్పుకోవాల్సిందే. కానీ అంటే అది చెప్పాను కదా, ఒక సపరేట్ స్టైల్ అతను ఏర్పరచుకున్నాడు. ఒక సినిమాని ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే ఎలా మేకింగ్ చేయాలి, ఏ స్టాండర్డ్లో చేయాలి. ఇది హాలీవుడ్ దాకా వెళ్ళాడు కదా. ఇవాళ హాలీవుడ్ దాకా ఒక తెలుగు సినిమా వెళ్ళింది, లేకపోతే ఒక తెలుగు డైరెక్టరు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలిసిన డైరెక్టర్ అతనే ఇండియాలో. అలాంటిది ఏర్పరచుకున్నాడు ఒక ప్లాట్ఫామ్. ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. మీరు ఇతర సినిమాలు చూస్తూ ఉంటారా, ఇతర హీరోలు? ఎప్పుడన్నా ఓటీటీలో థియేటర్. కృష్ణ గారు ఓకే, మహేష్ బాబు ఓకే. ఇతర హీరోలు మీకు ఎవరంటే అభిమానం? ఎక్కువ ఎవరిని అభిమానిస్తారు? నాటి తరం నుంచి నేటి తరం అభిమానం ఏముంది, అందరూ బాగానే చేస్తున్నారు ఇవాళ. ఎవరి స్టైల్లో ఎవరి పరిధిలో వాళ్ళు బాగానే చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా. సినిమాలు అల్టిమేట్గా సినిమా కథ చేయటం ప్రయత్న లోపం లేదు, అందరూ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఎలా ఉన్నారండి? రాజకీయంగా ఏ పరిస్థితుల్లో ఉన్నారు మీరు? యాక్టివిటీ ఏమైనా ఉన్నా మామూలుగా, అంటే ఏదైనా పదవి ఆశించడం ఎప్పుడు లేదు. అంటే మీరు ఒక రాజకీయంగా సీనియర్, సినిమా రంగంలో కానీ అన్ని రంగాల్లో ఒక సీనియర్. మీకు తగిన గుర్తింపు ఇవ్వాలి కదా, ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ ఏదైనా కావాలని అడిగితే చేయటమే తప్ప మీకు మీరు ఎప్పుడు ఆశించి మీరు ఎప్పుడు అడగరు, వాళ్ళే. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? టూ షార్టే టైం కదా, కనీసం 1 year దాటితే కానీ ఇప్పుడు చేసిన ప్రామిస్లు ఎంతవరకు నెరవేరుతాయి,
యాస్పిరేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరినైనా సంతృప్తి పరచడం కష్టం అవుతుంది. బట్ ప్రయత్నం చేస్తారు. ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ చంద్రబాబు. యూ హైవ్ టు గివ్ సమ్ టైమ్. ఇమీడియట్గా ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు కదా. జూన్ 12వ తారీఖు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మీరు వచ్చారు. అక్కడ కొంచెం ఎమోషన్ అయ్యారు. ఎందుకు అది కారణం? అది ప్రత్యేక కారణం ఏం లేదు. అంటే ఆయన జైలు జీవితం గుర్తొచ్చింది. ఓ, మిగతా ఈ పొలిటికల్గా ఎన్నైనా ఏదైనా చేయొచ్చు, కానీ అంత విండిక్టివ్గా చేయదగ్గంత క్రైమ్ ఏం చేయలేదు. ఎస్. ఇప్పుడు ఎవడైనా ఒక రాజకీయ నాయకుడు పోయిన తర్వాత మహాత్ముడు అంటారు. ఎవరైనా ఇందిరాగాంధీ కానీ, ఈవెన్ రామారావు కానీ, ఎన్టీ రామారావు కానీ, ఎవరైనా పోయిన తర్వాత మహాత్ములు అయ్యారు. ఈయన జైల్లో ఉన్న 50 రోజుల్లోనే ఈయన చేసిన మంచి పనుల గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకున్నారు. అది ఏ రాజకీయ నాయకుడు ఇది రాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా పోయినాక మహాత్ముడు అయ్యాడు తప్ప పరిపాలన చేసేటప్పుడు రాలే. చంద్రబాబు నాయుడు గారికి అదృష్టం దక్కింది ఆ 50 రోజుల జీవితంలో. ఇప్పుడు ఇక్కడ గచ్చిబౌలిలో స్టేడియంలో పెట్టారు. ఆయన రియల్గా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చినా అట్లా జరగదు. ఆయన యాబ్సెన్స్లో జరిగినట్టు. గతంలో ఆయన చేసినవన్నీ కూడా నేటి తరానికి తెలిసింది. అది బతికొండగా ఆయన మంచితనం గురించి చెప్పుకున్నారే, అది రేర్ అకేషన్. ఏ రాజకీయ నాయకుడు రేవాలి. అవి గుర్తొచ్చి మీకు ఒకసారి ఎమోషన్ అయ్యారు. కానీ మీరు ఎమోషన్ అయిన విధానం చూసి రకరకాలుగా ఊహించుకున్నారు చాలామంది. మిమ్మల్ని ఏదో జగన్ ఏదో మీ ప్రాపర్టీ ఏదో తీసేసుకున్నాడని, ఈ ఇబ్బంది పెట్టాడని లేనిపోయి క్లోజ్గానే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. నాకు అందరు రాజకీయ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయి. మీరు ఏ పార్టీలో ఉన్నా పార్టీతో సంబంధం లేకుండా అందరితో సత్సంబంధాలు ఉండాలి. మన 14 మళ్ళీ ఇంకా భవిష్యత్తులో ఇంకా తీసే ఆలోచన లేదు. ఇంకా ప్రొడక్షన్ ఇంకా ఇమీడియట్గా ఏం లేదు. మళ్ళీ నేను చెప్పాను కదా, ప్రేమ కథా చిత్రం అనే సినిమా సుధీర్ బాబు గారిది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామని ఆలోచన. ఆయన పేరు మీద ఫలానా కృష్ణ గారి ఇన్స్టిట్యూట్లో చదువుకుని యాక్టింగ్ నేర్చుకున్నాము, డైరెక్షన్ నేర్చుకున్నాము, లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్ నేర్చుకున్నాము. ఆయన టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ తీసుకెళ్ళారు కాబట్టి మనం కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి ట్రైనింగ్ సెంటర్స్ కరెక్ట్గా లేవు నటనకు సంబంధించి. ఇప్పుడు పద్మాల స్టూడియో మనకి పూర్తిగా లేదు, ఇప్పుడు స్టూడియో లేదు. ఇదివరకు చాలా భారీగా షూటింగ్లు జరుగుతుండే. ఇక్కడ పెద్ద పెద్ద సెట్స్ వేసేది ఉండేవారు. నాగార్జున గారు గోవిందా సినిమా సెట్ని కలర్ చూసా ఇక్కడ చాలా భారీగా. ఇప్పుడు మన రామానాయుడు స్టూడియో కానీ, అన్నపూర్ణ స్టూడియో కానీ ఇప్పటికీ షూటింగ్లో జరుగుతూ ఉంటుంది. అక్కడ మన స్టూడియోలో ఏమి లేవు, పూర్తిగా ఆగిపోయినాయి. మీకు ఎప్పుడైనా ఏదైనా ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుందా అవి ఇంకా కంటిన్యూ అవుతుంది మనం చేయలేము? అంటే అక్కడ స్టూడియో అక్కడ కట్టాము, షూటింగ్ జరుగుతున్నాయి అక్కడ. ఓకే, ఓహో, ఓకే. ఎన్ని ఎకరాలండి? 7 ఎకరాలు. 7 ఎకరాలు. ఓకే. ఇప్పుడు అక్కడే ఇన్స్టిట్యూట్ కూడా అక్కడే అంటున్నారు. ఓకే. ఇప్పుడు కృష్ణ గారి విగ్రహం కూడా అక్కడే. ఓకే. ఎప్పుడు ఉండొచ్చండి? ఒక సంవత్సరం మొదలెట్టాం వర్క్. ప్రేమ కథా చిత్రం అనే సినిమా సుధీర్ బాబు గారిది. హిందీలో తీద్దామని ప్రయత్నం చేసినట్టున్నారు మన 14 బ్యానర్. హిందీలో చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు మరలా. ఓకే. అలాగే అందరూ వెహికల్తో ఎదురు చూస్తున్నారు మన అభిమానులు అందరూ కూడా. మన రమేష్ బాబు గారు అబ్బాయి జయకృష్ణ కోసం అందరూ బాగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రమేష్ బాబు గారు అంటే చాలా అభిమానం అందరికి ఇప్పటికీ. ఎప్పుడు ఉండొచ్చు ఆయన రంగప్రవేశం? ఈ సంవత్సరం మొదలవుతుంది. బాగా వెల్ ట్రైన్. ఓకే. ఇంకొక కృష్ణ గారిని చూడబోతాం. మంచి క్రేజీ కాంబినేషన్ ఏమైనా ఉంటుందా? కాంబినేషన్ ఉంది. అంటే గొప్ప పేరున్న దర్శకుడు, పేరున్న అతనే కాంబినేషన్. ఓకే. ఏ బ్యానర్లో తీసినా, ఏ డైరెక్టర్ అంటే క్రేజ్ ఉన్న డైరెక్టర్, క్రేజ్ ఉన్న అన్న ప్లానింగ్ ఉందా? 2-3 డిస్కషన్స్లో ఉన్నాయి. ఏది ముందుకు వెళ్తుంది అనేది వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడు మంచి ఫీచర్ ఉంది. మంచి ఫీచర్ బాగున్నాడండి బాబు, చాలా బాగున్నాడు. చాలామంది ఎదురు చూస్తారు. బాగుంటాం కాకుండా కమిట్మెంట్, కసి ఉంది. ఓకే. బాగా చేయాలనే పట్టుదల. అది ముఖ్యమండి. అది ముఖ్యం. ఇప్పుడున్న కొంతమంది స్టార్ హీరోల్లో వాళ్ళు ఎంత ఇమేజ్ ఉన్నా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తూ ఉంటారు వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి.
ఇతరులు ఇప్పుడు మన గల్లా అశోక్ బాబు గారు వీళ్ళు మీతో సంప్రదిస్తూ ఉంటారా ఇతర సినిమా తీసేటప్పుడు? పద్మావతి గారి అబ్బాయి చిన్న అబ్బాయి కూడా ఏదో ప్లానింగ్ ఉన్నట్టున్నారు, చాలా బాగుందండి. పెద్దవాడిదే కానీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరంత సమయం మాకు కేటాయించడం. ముఖ్యంగా అసలు కృష్ణ గారి కుటుంబం అంటే మాకు చాలా అభిమానం ఫస్ట్ నుంచి. వారి సోదరుడితో నేను ఎంతసేపు మాట్లాడటం నాకే కొంచెం ఆశ్చర్యంగా. ధన్యవాదాలు సార్ మీకు.